హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను చికెన్ ఫ్రై చేయబోతున్నా. చూడండి. చికెన్ ఫ్రై కోసం కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ ముందుగా శుభ్రంగా కడుక్కొని పెట్టుకోవాలి. కొంచెం ఉప్పు నిమ్మరసం వేసి కడిగి పెట్టుకుంటే నీసు వాసన రాకుండా ఉంటుంది. కొంచెం పసుపు, జీలకర్ర పౌడర్ డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్నాం, ధనియా పౌడర్, గరం మసాలా పౌడర్, 2 టేబుల్ స్పూన్ల గసగసాలు కొబ్బరి పౌడర్, పెరుగు 2 టేబుల్ స్పూన్లు, 2 టేబుల్ స్పూన్ల అల్లం పేస్ట్, తగినంత కారం. కేజీ చికెన్కు 2 స్పూన్స్ వేసుకుంటున్నాను నేనైతే. తగినంత సాల్ట్. ఇప్పుడు దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ముక్కలకి ఈ మసాలా మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి. బాగా కలుపుకొని ముక్కలకి మసాలా కారం బాగా పట్టేటట్లు కలుపుకొని ఇప్పుడు దీన్ని ఫ్రిడ్జ్లో 1 గంట పాటు పెట్టుకోవాలి. టైం ఉంటే 2 గంటలు కూడా పెట్టుకోవచ్చు. ఫ్రిడ్జ్లో 1 గంట పాటు పెట్టుకున్నాను. తీసి ఒక ప్యాన్లో వేసుకొని ఇది మొత్తం గ్రేవీ మొత్తం ఇందులో వేసేసుకోవాలి. ఇప్పుడు ఇది స్టవ్ పైన పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ సైడ్లో వేసుకోవాలి, ఎక్కువ అవసరం లేదు. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి కాసేపు అలా ఉంచాలి. మధ్య మధ్యలో ఇలా కలుపుకోవాలి. ఇప్పుడు పక్కన ఒక ప్యాన్ పెట్టుకోవాలి. ఇప్పుడు ఆయిల్ వేసుకోవాలి ఇందులో. ఇప్పుడు ఈ చికెన్ ఫ్రై కోసం నేను తీసుకున్న మసాలాలు ఆయిల్లో వేసుకోవాలి. బగారాకు, దాల్చిన చెక్క, యాలకులు 3, మరాఠీ మొగ్గ, అనాస పువ్వు, లవంగాలు, జాపత్రి, సాజీరా. ఇవి బాగా ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఈ మసాలా ఫ్లేవర్ అంతా ఆయిల్కి పడితే చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు దీనికోసం ఆనియన్స్ తీసుకున్నాను. ఆనియన్స్ ఎక్కువగా పడతాయి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మా టిల్లు బాబు ఫ్రై చేస్తాడు. ఇప్పుడు ఇందులో వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు ఇప్పుడు దీన్ని మూత పెట్టకుండానే ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టకుండా ఫ్రై చేసుకుంటే వాటర్ మొత్తం తొందరగా ఇనికిపోతాయి. చికెన్ కూడా చాలా బాగా కుక్ అవుతుంది. ఈ వాటర్ ఇనికిపోయేంత వరకు మంట సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి.
ఆల్మోస్ట్ వేగిపోయాయి. ఇప్పుడు ఇందులో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. చికెన్లో 2 టేబుల్ స్పూన్లు వేసాను. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ ఇందులో వేసాను. కొంచెం పసుపు, కొంచెం పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర, ఇవి బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం బండ పువ్వు వేసుకోవాలి. నేను అప్పుడు వేసుకోవడం మర్చిపోయాను. ఇవి మొత్తం ఫ్రై అయిపోయాయి, ఆనియన్స్, స్పైసెస్. ఇప్పుడు దీన్ని ఇది చికెన్లో వేసుకోవాలి మొత్తం. ఇప్పుడు దీన్ని బాగా కలుపుకోవాలి. ఇందులో ఉన్న వాటర్ మొత్తం ఇనికిపోయేంత వరకు కలుపుతూ ఉండాలి. చాలా బాగుంటుంది టేస్ట్. రైస్లోకి, చపాతీలోకి, ఎందులోకైనా సూపర్గా ఉంటుంది. ఇది మొత్తం డ్రై అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. చికెన్ ఫ్రై అయిపోయింది. చాలా సింపుల్గా, ఈజీగా చేసుకోవడమే. మీరు కూడా ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి.